పూర్తయి 35 రోజులైంది. కానీ క్యాష్ కష్టాలు మాత్రం ఇంకా తీరలేదు. సామాన్య ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా నోటు మాత్రం దొరకడం లేదు. ఇలా ఒక్క నోటు కోసం ప్రజలంతా నానా కష్టాలు పడుతుంటే కొందరు కేటుగాళ్లు మాత్రం యథేచ్ఛగా నోట్ల మార్పిడి చేసేస్తున్నారు. తాజాగా కమిషన్ తీసుకుని పాత నోట్లను చెలామణి చేస్తున్న 11 మంది సభ్యులున్న ఒక ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలోని చిట్టినగర్కు చెందిన పనుమర్తి శ్రీను సెల్ ఫోన్ల రీఛార్జ్ కూపన్ల డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు. ఇతడు తనకు తెలిసిన కొంతమందితో కలిసి గ్రూప్ గా ఏర్పడి పాత నోట్లను మార్పిడి చేస్తున్నాడు. ఇందుకు 12.5% కమిషన్ తీసుకుంటున్నాడు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న పలువురికి నోట్లను మారుస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వీరిపై నిఘా ఉంచారు. శ్రీని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తాను మరో 10 మందితో కలిసి నోట్ల మార్పిడి చేస్తున్నట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మిగతా వారిని కూడా అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 18,48,000 రూపాయల నగదు, ఓ కారు, 5 బైకులను, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ పాలరాజు. ఈ పసుమర్తి శ్రీని అతను సెల్ ఫోన్ రీఛార్జ్ కూపన్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. సో వాళ్ళ దగ్గరికి చాలా డబ్బు 500,000 రూపీస్ రావటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా కలిసి 12.5 కమిషన్ తీసుకొని పాత నోట్లకు కొత్త నోట్లు ఇవ్వటం, అట్లాగే కొత్త నోట్లకు కూడా పాత నోట్లు కూడా ఇస్తారు. ఇవి మళ్ళీ బ్యాంకుల్లో 31st వరకు మనం జమ చేసుకోవచ్చు కాబట్టి బ్యాంకుల్లో జమ చేయటం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ మీద టాస్క్ ఫోర్స్, మన కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీసు, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కలిసి వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. నిందితులు 12.5% కమిషన్ తీసుకుని నోట్ల మార్పిడి చేస్తున్నారన్న పోలీసులు 2,000 రూపాయల నోట్లను వీరు ఎలా సేకరించారనే అంశంపై విచారణ చేపట్టారు. అయితే వీరికి కొత్త 2,000 రూపాయల నోట్లు ఎలా వచ్చాయి, ఏ బ్యాంకు నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.